ఏపీ మంత్రి రావెల చిక్కుల్లో పడ్డారు. ఆయన కుమారుడు ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ పోలీసులకు కంప్లైంట్ అందడంతో విషయం బయటకు పొక్కింది. ఇంతకీ రావెల కొడుకు ఏం చేశాడు? పోలీసులు సరిగ్గా కేసు నమోదు చేయకుండా టాటూ వేసుకున్న వ్యక్తి అని రాసుకోవడం అంటే అర్థం ఏంటి? ఈ కేసులో అసలు ఏం జరుగుతోంది? ఆయన మంత్రి నెంబర్ ప్లేట్ లేని కారులో దూసుకొచ్చాడని, దారిలో నడుచుకుంటూ వెళుతున్న ఓ టీచర్ చేయి పట్టుకున్నాడని, కారులోకి రమ్మంటూ బలవంత పెట్టాడని, ఆమె ప్రతిఘటించడంతో కారులోకి తోసే ప్రయత్నం చేశాడని ఆరోపణలు వచ్చాయి. ఘటనా స్థలంలో స్థానికులు అతన్ని కారు డ్రైవర్ను పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారని ప్రచారం జరిగింది. ఇదంతా మంత్రి రావెల కిషోర్ బాబు కుమారుడు సుశీల్ కుమార్ చేశాడని బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అసలు ఏం జరిగిందంటే, బంజారాహిల్స్లోని అంబేద్కర్ నగర్ బస్తీలో నివసించే ఫాతిమా బేగం స్కూల్ టీచర్గా పనిచేస్తోంది. స్కూల్ నుంచి ఇంటికి వెళుతున్నప్పుడు మంత్రి రావెల కుమారుడు సుశీల్ తన డ్రైవర్తో కలిసి నెంబర్ ప్లేట్ లేని కారులో ఆమెను వెంబడించారు. ఆమె బంజారాహిల్స్ వైట్ హౌస్ ముందుకు రాగానే సుశీల్ ఆమె చేయి పట్టుకున్నట్లు బాధితురాలు ఆరోపిస్తోంది. మద్యం సేవించిన మత్తులో తనపై దాడికి దిగాడంటోంది బాధితురాలు. మా బెండయ్య మీద ఎక్కువ అని చెప్పినాడు ఆయన. అయితే నేను వెళ్ళు నువ్వు అన్నా నేను ఆయనకి. మళ్ళీ కొంచెం ముందుకు వెళ్తే మళ్ళీ వచ్చాడు ఆయన. వచ్చి నా చేతి లాగి కూర్చోపెడుతుండే బండి మీద. అయితే నేను ఎట్లయినా అక్కడి నుంచి పారి వచ్చేసిన అంతే. ఫాతిమా బేగం గట్టిగా అరవటంతో అక్కడికి చేరుకున్న స్థానికులు సుశీల్ కుమార్తో పాటు డ్రైవర్ అప్పారావును చితకబాదారు. సుశీల్ కారులో పారిపోతుంటే బైకులపై వెంబడించి పట్టుకుని ఆయన పోలీసులకు అప్పగించారు. సుశీల్ ఏపీ మంత్రి రావెల కిషోర్ కుమార్ కొడుకు అని తెలియటంతో పోలీసులు అతన్ని కేసు నుంచి తప్పించే యత్నం చేశారు. కిషోర్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చలేదు. చేతికి టాటూ వేసుకున్న వ్యక్తి అని మాత్రమే పేర్కొన్నారు. మరోవైపు మంత్రి రావెల బంధువులు కూడా కేసు పెట్టారు. బంజారాహిల్స్ మీదుగా వెడుతున్న సుశీల్ కారును అకారణంగా అడ్డగించి దాడి చేశారంటూ బంధువులు ఫిర్యాదు చేశారు. దీనిపైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి తను ఇంటికి వెళ్తుండగా రోడ్ నెంబర్ 13లో ఒక ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారులో ఉండే ఒక డ్రైవరు ఆమెతోని ల్యూడ్ రూమర్స్ అంటే అసభ్యకరంగా మాట్లాడని చెప్పేసి ఆ యువతి ఆరోపించింది. తర్వాత ఆ కారులో ఉన్న ఇంకో అతన్ని కూడా ఆమె గుర్తిస్తాను, అతను బ్లాక్ టీషర్టు టాటూ మార్క్స్ ఉన్నాడని కూడా చెప్పింది. దాని మీద మేము కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. అది అన్ని ఇన్వెస్టిగేషన్లో వస్తాయి. మేము అందరికీ నోటీసులు ఇచ్చినాము. ఆ నోటీస్ ప్రకారం ఆ కారు ఎవరిది, తర్వాత ఎవరనేది గుర్తించి మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం. ఎమ్మెల్యే స్టిక్కర్ ఉంది దానిపైన, అది కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. ఇన్వెస్టిగేషన్ వచ్చిన తర్వాత ఫర్దర్గా డీటెయిల్స్ ఇస్తాం. వేరేం లేదు. బాధితురాలు సుశీల్ను గుర్తుపట్టడంతో అతడికి పోలీసులు ఈ రోజు సాయంత్రంలోగా హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. అతను పోలీస్ స్టేషన్కు వస్తాడా రాడా? ఈ కేసు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందన్నది ఉత్కంఠగా మారింది.